మాంసం తిన్నారు అని చెప్పి, లేదా అది కూడా కాకపోతే రాముడు సీతని నువ్వు ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అనేసి అన్నారని చెప్పి, అండ్ మరికొంతమంది అసలు రామాయణం అనేది నిజమా కాదనే సందిగ్ధంలో పడిపోయి ఉన్నారు. రాముడు ఎప్పుడు కూడా తన నోటితోటి తను ఎప్పుడు చెప్పుకోలేదు నేను దేవుణ్ణి అని. అసలు రాముడు అనేవాడు దేశం గురించి ఏం చేశాడు? రాముడు ఏమన్నా దేశం ప్రజల గురించి ఏమన్నా యుద్ధం చేశాడా? ఆయన భార్య కోసం చేశాడు. అంటే గురుగారు ఇక్కడ మంగళ శాసనం తర్వాత అంటే ఇప్పుడు లవకుశులు పుట్టారా పుట్టలేదు? పుట్టలేదు. రామ పట్టాభిషేకంతో అయిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు రాముడికి ఎలాంటి వంశ పారంపర్యంగా ఉండే ఏమీ లేవు.